హాయ్ అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? నేను ఒక చిన్న మిడిల్ క్లాస్ అమ్మాయిని. పెళ్ళైన తర్వాత చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆ చిన్న చిన్న క్షణాలు ఎంత గొప్పవో. అమ్మ వండిన వంటలు తినేంత వరకు నిద్రలో ఉండటం, అమ్మ ఇది ఎక్కడ పెట్టావని అరవడం. మిడిల్ క్లాస్ అంటే కొత్త ఫర్నిచర్ కొనడం ఒక పెద్ద పండగ లాంటిది. ఇలా ఇల్లు మాత్రం ప్రేమతో నిండిపోయేది. నేను చదువులో ఫస్ట్ వచ్చినందుకు మా అమ్మ నాన్న కళ్ళల్లో గర్వం చూశాను. సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు, ఇలా చిన్న చిన్న వాటికే ఎంత ఆనందపడేవాళ్ళమో. నాకు ఇప్పటికీ గుర్తుంది ఎండ వేసిన నేలపై వానపడిన వాసన, అంటే స్కూల్ గేట్ సౌండ్, దూరంగా పిల్లల నవ్వులు, సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయని కేకలు. ప్రపంచమంతా మనదే అనిపించేది. సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేదాన్ని. పుల్లైస్ తింటుంటే ఆ వేడికి ఐస్ కరిగిపోతూ ఉంటే తినడం. ఆ క్షణాలు కూడా ఇసుకలా చేతుల మధ్య నుంచి జారిపోయేది. ఇంకా ఆటల సంగతి అంటారా, అబ్బో ఎన్నెన్ని ఆటలు. అని గుర్తొస్తే మళ్ళీ ఆ రోజులకు వెళ్ళాలనిపిస్తుందండి. ఇంకా టీనేజ్లో ఆ కాలేజ్ లైఫ్ అనేది ఒక రెండో ఇల్లు లాంటిది. కాలేజ్ అనగానే ముందు గుర్తొచ్చేవి క్లాస్ బంక్, క్యాంటీన్ ముచ్చట్లు, చిరుతిండ్లు, చివరిగా లేటు చేసిన అసైన్మెంట్స్. బయట ప్రపంచం తెలియకపోయినా ఒక్కొక్కరికి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేవి. నేను ఐఏఎస్, సాఫ్ట్వేర్ అని. ఎగ్జామ్ టెన్షన్లో స్లీప్లెస్ నైట్స్, ఇవి నిజమైన జ్ఞాపకాలు. ఒకరోజు రానే వచ్చింది ఫేర్వెల్ ఫంక్షన్. అందరూ నవ్వుతూ, అంతులేని ఫొటోస్ తీసుకుంటూ, కానీ లోపల కళ్ళల్లో కొంచెం తడి. ఎందుకంటే ఈ రోజులు మళ్ళీ రావని తెలుసు కాబట్టి. తర్వాత అమ్మ కాల్ చేస్తే మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ గుర్తొస్తాయండి. ఇప్పుడు ఏముంది, వాట్సాప్ గ్రూపులు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు. ఇవి జ్ఞాపకాలు కాదు, అవి మన లోపల జీవిస్తున్న ఒక భాగం. మీ లైఫ్లో చైల్డ్హుడ్ అనగానే ఏం గుర్తొస్తాయో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.